సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే పిల్లలు తెల్లగా పుట్టాలని ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తినాలి అండ్ దాని తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. సో ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎలా ఉంటే మన పిల్లలు సేమ్ అంటే తల్లి తండ్రి ఏ కలర్ అయితే ఉంటారో దానికి కొంచెం పర్వాలేదు మామూలుగా పుడతారనమాట. సో మనము కలర్ తక్కువగా ఉంటే పిల్లలు కూడా అలానే ఉంటారు. సో మనం కలర్ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా పిల్లలు కలర్ తెల్లగానే పుడతారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనకంటే ఇంకొంచెం బెటర్గా వాళ్ళకి కలర్ ఇవ్వగలం అనమాట. సో ఫస్ట్ జన్యుపరంగా అయితే తల్లిదండ్రులు ఎలా ఉంటే అలానే పుడుతూ ఉంటారు. సో మనము ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఫుడ్ ఐటమ్స్లో సి అండ్ ఈ విటమిన్ అనేది ఎక్కువగా ఉన్న ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మాత్రం కొంచెం స్కిన్ కలర్ అనేది బ్రైట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే మీ బేబీ పుట్టినప్పుడు ఎవరైనా తెల్లగానే ఉంటారు. ఇన్ ఫ్యూచర్లో కూడా కలర్ అనేది తగ్గకుండా ఉండడానికి ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు ప్రెగ్నెన్సీలో నుంచే తీసుకుంటే అండ్ పుట్టిన తర్వాత కూడా మీరు పాలిస్తున్నప్పుడు కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి తీసుకోవాలి. పులుపు కాకుండా అంటే ఒకవేళ సిజేరియన్ అయితే చీంపట్టేవి కాకుండా మంచి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఆకుకూరలు ఇలాంటివి పుట్టిన తర్వాత కూడా మంచివి తీసుకుంటూ ఉండాలి. సో మీ పాలు తాగుతూ ఉంటారు కదా, అండ్ ఫ్యూచర్లో కూడా పాలు మానేసాక కూడా వాళ్ళకి ఫుడ్ తీసుకునే ఫుడ్లో మనము ఇచ్చే విటమిన్స్ మినరల్స్ అండ్ దాని తర్వాత సి అండ్ ఈ విటమిన్ ఉన్న ఆహార పదార్థాలు ఇస్తే మాత్రం వాళ్ళు లైఫ్ లాంగ్ హ్యాపీగా అండ్ వైట్గానే ఉంటారనమాట. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు తెల్లగా పుడతారు. సో అవి ఏంటివి అనే దాని గురించి అండ్ ఫ్యూచర్లో కూడా పిల్లల కలర్ తగ్గకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన ఫుడ్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో అందులో సి అండ్ ఈ విటమిన్ అంటే ఫ్రూట్స్లో ఉంటుంది అండ్ ఎగ్ ఇలాంటి వాటిల్లో ఉంటుంది అనమాట. సో మెయిన్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే ఒక్కటే పండు కాకుండా రోజు డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకోండి. ఎక్కువగా కలర్ఫుల్గా ఉండే ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి. స్ట్రాబెర్రీ అండ్ దాని తర్వాత యాపిల్. ఇంకా ప్రెగ్నెన్సీలో ఏంటంటే పైనాపిల్ అనేది తినకూడదు, లాస్ట్ టైంలో తినొచ్చు మీరు. సో ఆ టైంలో కూడా పైనాపిల్ అనేది తీసుకోవాలి ఎండింగ్ టైంలో. సో దాని తర్వాత ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోండి. పైనాపిల్ అండ్ పపాయ మాత్రం ఎండింగ్లో తీసుకోండి. థర్డ్ ట్రైమిస్టర్ ఎండింగ్ ఇంకా 1 వీక్కి అవుతుంది అనగా అప్పుడు తీసుకోవచ్చు, లేదంటే మీరు స్కిప్ చేసేయచ్చు పపాయ అండ్ పపాయ అండ్ పైనాపిల్ అనేది. కానీ మిగతా ఫ్రూట్స్ అయితే ఏమైనా సరే మీరు ప్రెగ్నెన్సీలో అన్నీ కూడా తీసుకోవచ్చు. సో ఏ ఫుడ్ అయితే మీకు ఇష్టంగా తింటారో అదే తీసుకోండి, ఆ ఫ్రూట్సే మంచిగా తీసుకోండి. కానీ ఎక్కువగా రిపీట్ చేయకుండా రోజు ఒక డిఫరెంట్ ఫ్రూట్స్ అనేవి మీరు తీసుకొచ్చుకొని తినడానికి ట్రై చేయండి. ఎక్కువ సి విటమిన్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే తీసుకోండి. అండ్ జ్యూస్లో వచ్చేసి ఆరెంజ్ జ్యూస్ అనేది ఎక్కువగా తీసుకోవాలన్నమాట. సో ఆరెంజెస్ వల్ల అయితే బేబీ స్కిన్ కలర్ అనేది చాలా మంచిగా వస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఫ్రూట్స్లో మెయిన్గా ఆరెంజెస్ అనేవి మీరు తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఇలా రోజు ఫ్రూట్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ అనేది మీరు తాగినా కానీ పిల్లల కలర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఫ్రూట్స్లో వచ్చే సి విటమిన్ అయితే మీరు అస్సలు మిస్ చేయొద్దు. దాని తర్వాత ఎగ్ తీసుకోవాలి. రోజు 1 లేదా 2 ఎగ్స్ అనేవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. సో దీనివల్ల బేబీ స్ట్రాంగ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు అండ్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఖచ్చితంగా ఎగ్స్ కూడా మీరు డైట్లో భాగం చేసుకోండి. అండ్ దాని తర్వాత ఆకుకూరలు. సో ఆకుకూరలు కూడా రోజు తింటే మనకి డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, పిల్లలకు కూడా మంచిది. దాని తర్వాత స్కిన్ కలర్ కూడా బాగుంటుంది అనమాట. సో 6 వారాల తర్వాత నుంచి ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. సో 6 వారాల లోపు మీరు ఏం తీసుకునేం కాదు, కానీ 6 వారాల తర్వాత నుంచి కొంచెంగా బేబీ రెడీ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి జాగ్రత్తలు అనేవి తీసుకోండి. డెలివరీ అయిన దాకా తీసుకోవాలి జాగ్రత్తలు. అండ్ మెయిన్గా ప్రెగ్నెన్సీలో నెయ్యి కూడా యూస్ చేయాలి, పాలకు సంబంధించింది కాబట్టి నెయ్యి అయితే ఖచ్చితంగా తీసుకోండి. నెయ్యి వల్ల కూడా స్కిన్ కలర్ అనేది బాగుంటుంది పిల్లలది. దాని తర్వాత జీరా అండ్ సోంపు ఈ 2 మిక్స్ చేసుకొని ఇది పొద్దున్నే డికాషన్ లాగైనా తాగండి, లేదంటే అలా జీరా అండ్ సోంపుని 2 మిక్స్ చేసి అంటే వేపి వాటిని తీసుకోవచ్చు. రోజులో ఒక్కసారైనా మీరు జీరా అండ్ సోంపుని యూస్ చేయాలన్నమాట. దీనివల్ల కూడా బేబీ స్కిన్కి చాలా మంచిది. దాని తర్వాత మామూలుగా సాఫ్రాన్ అంటే కుంకుమ పువ్వు. ఈ కుంకుమ పువ్వు అనేది కూడా ప్రెగ్నెన్సీలో వాడండి. దీనివల్ల కూడా బేబీ స్కిన్ కలర్ అనేది బాగుంటుంది అనమాట. సో ఏది ఏమైనా లాస్ట్కి ఎండింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో కానీ నైట్ టైంలో కానీ కుంకుమ పువ్వు అయితే మీరు మిస్ చేయొద్దు. సో పాలల్లో వేసుకొని తాగాలన్నమాట. ఇది కూడా మీరు 6వ నెల నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఎక్కువ తీసుకోకండి, కొంచెం లైట్గా తీసుకొని పాలల్లో కొంచెం కలర్ వచ్చేటట్టు వేసుకుంటే సరిపోతుంది. సో దీనివల్ల కూడా స్కిన్ కలర్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది బేబీది.
అండ్ డ్రై ఫ్రూట్స్లో వచ్చేసి బాదం. సో బాదం కూడా మీరు డేలో ఒక 5 or 6 అయినా మీరు తీసుకోవాలన్నమాట. సో దీనివల్ల కూడా బేబీ స్కిన్కి అండ్ హెయిర్కి రెండింటికి చాలా మంచిది. సో ఇవన్నీ సి అండ్ ఈ విటమిన్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ కాబట్టి. అండ్ మెయిన్గా ఫిషెస్ అనమాట. ఫిష్లు కూడా మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. ఫిష్ల వల్ల కూడా బేబీ స్కిన్కి మంచిది, దాని తర్వాత హెయిర్కి కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకోవచ్చు, కానీ కొంచెం స్కిన్కి సంబంధించింది బేబీ స్కిన్ బ్రైట్గా అవ్వడానికి కొన్ని జాగ్రత్తలు ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా ఇందులో నేను చెప్పాను. సో ఏది ఏమైనా రోజు డేలో భాగంగా ఇలాంటి ఫ్రూట్స్ అండ్ నట్స్, దాని తర్వాత కొన్ని రకాల ఆకుకూరలను మీరు యాడ్ చేసుకొని, అండ్ రోజు ఒక కోకోనట్ వాటర్ది, కోకోనట్ అనేది ఒక కొబ్బరి బొండం అనేది తీసుకోండి. దాని తర్వాత ఒక గ్లాస్ ఆరెంజ్ జ్యూస్. సో ఇవి కూడా మీరు ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. ఆరెంజ్ జ్యూస్ అండ్ కోకోనట్ అనేది డే బై డే అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా చాలా మంచివి అన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీకు హెల్ప్ అవుతాయి. దాని తర్వాత బిడ్డ కలర్ కూడా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ ట్రై చేస్తారని ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.